Hi, welcome to my channel. If you are watching for the first time, please go and check the other videos. If you like the videos, please do like, share and subscribe. Thank you. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య వాల్ ప్లాంటర్స్ ఇట్లాంటివన్నీ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. సో, నేను ఒకసారి దీనికోసం చెక్ చేస్తున్నప్పుడు ఇలా ట్రయాంగులర్ ప్లాంటర్స్ చూసాను. ఈ లుక్ చాలా బాగున్నాయి. కానీ వాటి ప్రైస్ మాత్రం చాలా హై ఉండే. సో, వాటిని డీఐవై ఎలా ఈజీగా తక్కువ స్పెండ్ చేసి చేసుకోవచ్చా అనేది నేను థింక్ చేశాను. దానికోసం ఇక్కడ నేను కార్డ్‌బోర్డ్ బాక్స్ యూజ్ చేస్తున్నాను. మనకేదైనా ప్యాకేజెస్ వస్తాయి కదా! ఏమైనా బై చేసినప్పుడు. సో, ఆ కార్డ్‌బోర్డ్ బాక్స్ నుంచి అండ్ పైన పేపర్ ఏమో థిక్ కార్డ్ స్టాక్ పేపర్ యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్లాంటర్స్‌కి మేజర్ స్పెషల్ థింగ్స్ ఏమక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా ఏ మెజర్‌మెంట్స్ యూజ్ చేశాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ వెనక బేస్ పార్ట్ తీసుకుంటున్నాను. వెనక ట్రయాంగిల్ పైన విడ్త్ వచ్చేటప్పటికి 14.5 సెంటీమీటర్స్. దాన్ని ఇప్పుడు నేను కార్డ్‌బోర్డ్ మీద మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి ఎగ్జాక్ట్‌గా హాఫ్ దగ్గర అంటే 7.25 సెంటీమీటర్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ హైట్ 18 సెంటీమీటర్స్. సో, ఆ డాట్ దగ్గర నుంచి 18 సెంటీమీటర్స్ లెంత్‌లో ఇంకొక డాట్ పెట్టుకొని ఇలా ట్రయాంగిల్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్స్ కట్ చేసుకోవడానికి మెజర్ చేసుకుందాం ఎలా చేసుకోవాలి అన్నది. ఇక్కడ సైడ్ ఏంటంటే పైన ట్రయాంగిల్ ఈక్వల్ లెంత్‌లో రాదు. ఫ్రంట్ పార్ట్ కొంచెం ముందుకి బెండ్ అయ్యి ఉంటుంది. సో, టాప్ పోర్షన్ దగ్గర కొంచెం స్లాంట్‌గా కట్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. పైన ఎగ్జాక్ట్ విడ్త్ లైక్ 11.5 సెంటీమీటర్స్. సైడ్ ఉన్న ట్రయాంగిల్స్ విడ్త్ 11.5 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ సైడ్‌లో స్ట్రైట్‌గా కాకుండా కొంచెం కింద నుంచి 1 సెంటీమీటర్ అయితే లీవ్ చేయాలి. సో, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టైప్‌లో మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ అయితే నేను ఇస్తున్నాను. పైన విడ్త్ 11.5 సెంటీమీటర్స్. వన్ సైడ్ ఈస్ 17 సెంటీమీటర్స్ అండ్ ద అదర్ సైడ్ ఈస్ 19.5 సెంటీమీటర్స్. ఇలా ఇప్పుడు మనం 3 ట్రయాంగిల్స్ కట్ చేసేసుకున్నాక వాటిని కరెక్ట్ పొజిషన్‌లో అలైన్ చేసుకొని సెలో టేప్ యూజ్ చేసుకొని అన్నిటిని స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ పేపర్ టేప్ యూజ్ చేస్తున్నాను. ఇది ఇంకా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పి. మీ దగ్గర లేకపోతే జస్ట్ రెగ్యులర్ సెలో టేప్ అయినా యూజ్ చేయొచ్చు.
నేను ఇక్కడ పైన పాట్ లుక్ రావడం కోసం ఎగ్జాక్ట్‌గా బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఈ థిక్ కార్డ్ స్టాక్ పేపర్ నేను అమెజాన్ నుంచి బై చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ పేపర్ ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి ఫోల్డ్ చేసుకొని పైన ట్రయాంగిల్‌కి దాని మెజర్‌మెంట్‌కి కరెక్ట్‌గా కవర్ చేయడానికి సరిపోయేంతలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ అనేది గ్యాప్ వదులుకొని కట్ చేసుకోవాలి. వెనక మనం గ్లూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మనం పేపర్ అంతా దగ్గరికి చేసుకుంటూ గ్లూ గన్ తోటి స్టిక్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి దాన్ని కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పేపర్తో ఇలా కవర్ చేసుకుంటే బాగుంటుంది. ఆ వాల్‌కి హ్యాంగ్ చేసుకోవడానికి నేను ఇక్కడ పేపర్ క్లిప్ యూజ్ చేస్తున్నాను. పేపర్ క్లిప్ ఉన్న సైడ్ మెటల్ వైర్ మనం రిమూవ్ చేయొచ్చు ఈజీగా. సో దాన్ని రిమూవ్ చేసి నేను ఇక్కడ గ్లూ గన్ తోటి స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ వెనక క్లిప్‌ని కవర్ చేస్తూ ఇంకో పేపర్ కూడా స్టిక్ చేశాను దానిపైన. ఈ ప్లాంటర్స్‌లో పెట్టడానికి నేను స్మాల్ ప్లాంట్స్ ఇవి ఐకియా నుంచి బై చేశాను. వీటిలో ఎయిర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎయిర్ ప్లాంట్స్, సక్యులెంట్స్ ఇలాంటి స్మాల్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. బాగుంటుంది. ఇంకా నైట్ టైమ్ లుక్ బాగుంటుంది అని చెప్పి నేను ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా యాడ్ చేశాను. ఇవి స్ట్రింగ్ లైట్స్, బ్యాటరీ ఆపరేటెడ్. ఇది ఇలా హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫాయర్ ఉంటుంది కదా! ఆ ఏరియాలో అరేంజ్ చేశాను. ప్లాంటర్స్ లుక్ అయితే చాలా బాగుంది. దీనికి జస్ట్ ఇన్వెస్ట్ చేసింది ఆ పేపర్స్ ఒక్కటే.
సో ఇవి చూసారు కదా మీరు, ప్రైస్ అయితే $35 $55 ఉంది. అలాంటి ప్లాంటర్స్ని ఈజీగా మనం ఇంట్లోనే ఇంత తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిష్ అండ్ డెకర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.